హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఘోర విషాదం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని వీడియోస్ కూడా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తాపడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఘటనలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగుయిలో అయితే చోటు చేసుకుంది. ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు వెళ్తూ ఉండగా మేకో నదిపై పడవలో వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగిందండి. ఈ ఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని అధికారులు అయితే చేపట్టినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 50 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చీఫ్ థామస్ అయితే తెలిపారండి. ఇక గల్లంతైన మరికొందరి కోసం గాలింపులు చేపట్టారు. సో ఇది ఇలా ఉండగా ప్రమాద సమయంలో బోట్లో 300 వరకు జనాభా ఉన్నట్లు ప్రత్యేక సాక్షులు అయితే తెలిపారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగుయికి 45 కిలోమీటర్ల దూరంలో ప్రాంతంలోని అంత్యక్రియల కోసం వీరంతా వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే తెలిపారు. ఇక మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టిందని అయితే చెప్పారండి. అప్పటికి అక్కడ ఉన్న స్థానిక బోట్లలో చేపలు పట్టేవారు పలువురిని కాపాడారని అయితే అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటన అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నదీ రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలనైతే ఈ విధంగా పిలుపునిచ్చింది.